గులాబీ దళపతి కేసీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశ మిగిలింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ గా ఒక విచారణ కమిషన్ వేసింది. ఈ కమిషన్ అనేక సార్లు మాజీ సీఎం కేసీఆర్ కు వివరణ కోసం నోటీసులు పంపగా కేసీఆర్ సానుకూలంగా స్పందించలేదు. ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ ముందుగా హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. విచారించిన రాష్ట్ర హైకోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపై కేసీఆర్ అసలు ఈ విచారణ కమిషన్ చట్టబద్ధతను కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి పైన ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదించారు. కేసీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసీఆర్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడిషియల్ ఎంక్వైరీ అనకుండా ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని మాత్రమే తెలిపింది. అయితే ఇక్కడ కేసీఆర్ కు ఒక ఉపశమనం లభించింది. అదే కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కమిషన్ చైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త చైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని, సోమవారం కొత్త చైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది. ఇక కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొత్త కమిషన్ చైర్మన్ రాగానే తిరిగి కేసీఆర్ పై విచారణ కొనసాగనుంది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని విచారణలు గులాబీ బాస్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.